నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. సుమారు 2.20 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన మంత్రి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో కేవలం 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబ్బాలు కొట్టారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే 16 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు బైపాస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు 6 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. త్వరలోనే రింగ్ రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల వైద్యం కోసం 11.30 కోట్ల రూపాయలు అందజేశామని తెలియజేశారు. క్రిస్టియన్ సోదరుల కోసం సిలువగట్టు రోడ్డు, ముస్లింలకు కళ్యాణ మండపం, గౌడ సోదరులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, నాయి బ్రాహ్మణులకు, పద్మశాలీలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. గత ప్రభుత్వం కేవలం బటన్ నొక్కడానికే పరిమితమైందని, తాము మాత్రం అభివృద్ధి చేసి చూపిస్తున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రానున్న 3 ఏళ్లలో మరో 25 కోట్లతో నూజివీడు రూపురేఖలు మారుస్తామని ఆయన ప్రకటించారు. నాకు తెలిసి మరో 20-25 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఇండోర్ స్టేడియం కేవలం అది పాలడి వెంకట్రావు గారు నిధులతో ప్రారంభించడం జరిగిందనే వ్యక్తిగత రాజకీయ కక్షల కారణంగా అది పూర్తిగా తుప్పడిపోయేట్టు పాడైపోయే విధంగా అడ్డు పెడితే దానికి ఈ నిధులకు అదనంగా 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాంతకమైన వైద్యం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు పొద్దున 10ంటికి 11ంటికి ఇస్తే మధ్యాహ్నం 2ంటికి 3ంటికల్లా ఎల్ఓసి శాంక్షన్ చేసి లెటర్లు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మనం మరి ఆ విధంగా 1,12,00,000 రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఇప్పించాం. నేను అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు 1 రూపాయని ఇక్కడ ఇచ్చారా, కొన్ని ఈ స్థాయిలో ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సో కాబట్టి ఈ నూజివీడు నియోజకవర్గంలో అంటే సాక్షి పత్రికలు ఏదో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం ప్రచారం కోసం మేము ఏదో రకరకాల పేర్లు పెట్టేసి మేము ఇచ్చామంటే సరిపోదు. దీంట్లో ఇంకా నాయ బ్రాహ్మణులు కానీ అవన్నీ కూడా చేరినాయి అని చెప్పేసి మరి మొన్ననే రజకులకి శాంక్షన్ చేయడం జరిగింది. పద్మశాలీలకు కూడా మరి ల్యాండ్ 20 సెంట్లు 30 సెంట్లు ట్రిబుల్ దగ్గర మరి ఇవ్వటానికి రెవెన్యూ అధికారులకు కూడా సూచనలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. వారికి కూడా కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా నా ముఖ్యం ఇది ఏంటంటే కాపుల కళ్యాణ మండపం కూడా మరి కట్టాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన ఉందో వారికి సౌకర్యంగా ఉండే స్థలం కోసం అన్వేషిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి దుర్గాప్రసాద్ గారు తర్వాత మన కౌన్సిలర్స్ అందరూ కలిసి బీసీ కళ్యాణ మండపం కావాలంటే ఆ 10th వార్డు అనుకుంటాను, నాకు తెలుసు కదా దుర్గాప్రసాద్ 9వ వార్డులో నేను రాజ్యసభ సభ్యుల నుంచి 50,00,000 రూపాయలు బీసీ కళ్యాణ మండపానికి శాంక్షన్ కూడా చేయించామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే అక్కడ సూటబుల్లా కాదనేది ఆలోచన చేస్తాం, అది కూడా చేస్తామని చెప్పేసి నేను మనం చేస్తాము. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మరి కొంతమంది ఈరోజు చాలా ఆర్భాటంగా సాక్షిలో మన మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంటు లేకపోతే పత్రిక వేస్తుందాం, మేము చాలా ఇచ్చాము ఈ ప్రభుత్వం ఏమీ ఇస్తలేదని చెప్పేసి. ఈ నూజివీడు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి సంవత్సరం అంటే ఆ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరం కనుక మీరు తీసినట్లయితే ఆ రోజు 12,578 మందికి 30,76,00,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద ఈ నూజివీడు పట్టణ ప్రజలకి ఆ ప్రభుత్వం ద్వారా చేరింది అని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రభుత్వంలో 38,39,00,000 రూపాయలు మరి ఈ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. నువ్వు ఎన్నో పేర్లు పెట్టుకుని చీలికలు పీలికలు చేసి ఇచ్చినంత మాత్రాన ఏదో ఎక్కువ ఇచ్చినట్లు కాదు, చేరింది ఎంత అనేది ఇక్కడ ముఖ్యం. మరి 38,39,00,000 రూపాయలు ఈ ప్రభుత్వంలో ఇచ్చాం. ఆ ప్రభుత్వంలో కేవలం 30,76,00,000. దీనికి తోడు సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానివ్వండి
ఈరోజు ముఖ్యమంత్రి గారు వారిని నా నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి కూడా నేను ప్రత్యేకంగా నమస్కారాలతో అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎల్ఓసి ప్రాణాంతకమైన వైద్యం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు పొద్దున 10ంటికి 11ంటికి ఇస్తే మధ్యాహ్నం 2ంటికి 3ంటికల్లా ఎల్ఓసి శాంక్షన్ చేసి లెటర్లు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారిని చెప్పేసి మరి ఆ విధంగా కోటి 12 లక్షల రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఓసి కానీ ఇప్పించాం. నేను అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు 1 రూపాయని ఇక్కడ ఇచ్చారా, పోనీ ఈ స్థాయిలో ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సో కాబట్టి ఈ నూజివీడు నియోజకవర్గంలో అంటే సాక్షి పత్రికలు ఏదో వచ్చిందని బట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం ప్రచారం కోసం మేము ఏదో రకరకాల పేర్లు పెట్టేసి మేము ఇచ్చామంటే సరిపోదు. దీంట్లో ఇంకా నాయ బ్రాహ్మణులు కానీ అవన్నీ కూడా చేరినాయి అని చెప్పేసి కలిపినట్టు లేరు. నాయ బ్రాహ్మణులకి ఉచితంగా ఇచ్చే కరెంటు కానివ్వండి, మత్స్యకారులకి ఇచ్చేది కానివ్వండి, పద్మశాలీలకి ఇచ్చేది కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా చేరలేదు. అదేవిధంగా గౌడ సోదరులకి 10% షాప్స్ మీరందరూ కూడా అదే గవర్నమెంట్ షాపులు అని చెప్పేసి ఆన్లైన్ లేకోకుండా క్యాష్ అని చెప్పేసి మీరు వసూలు చేసిన షాపులో ఎక్కడ కూడా గౌడ సోదరులకి ఒక్కడు కూడా ఇవ్వాల. వారి వృత్తి కళ్ళు గీత కార్మికులు వాళ్ళంతా కూడా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బార్లలోనూ అదేవిధంగా వైన్ షాప్స్లో కూడా 10% వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ పెట్టి వాళ్ళకి సపరేట్గా కూడా ఆక్షన్ పెట్టామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పద్మశాలీలకి మరి వీవర్స్ హ్యాండ్లూమ్ అయితే 200 యూనిట్లు, మరి పౌర్లూమ్ అయితే 500 యూనిట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. నాయి బ్రాహ్మణులు కూడా 300 యూనిట్లు అనుకుంటే నాకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను. అవన్నీ కూడా కలిపితే ఇంకా చాలా ఎక్కువ అయితే కూడా అని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని అంతేకాదు. ఇంతకుముందు త్రిబుల్ ఐటీలో వచ్చే డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో స్నానాలు, పిల్లలు చేసే స్నానాలు అయ్యి వాటిని ఆ డ్రైనేజీ పెద్ద కాలంలో కలపడానికి ఈరోజు మేము 3.5 కోట్ల రూపాయలతో ఒక పర్మనెంట్ మోటార్లు పెట్టి వాటిని లిఫ్ట్ చేసి డ్రైనేజ్ కట్టడానికి. కానీ ఆ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో తెలిసేప్పటికీ 20 కోట్ల రూపాయల అక్షరాల ఆ నీళ్లు తీసుకెళ్ళి ఎక్కడో పారపోస్తానికి 20 కోట్ల రూపాయల అక్షరాల ఖర్చు పెట్టారని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దుర్వినియోగం, ఎవరిది చేసినా కూడా ప్రజల సొమ్ము. ఆ సొమ్ముని ప్రజలకి లేదా స్టూడెంట్స్కి ఉపయోగిస్తే ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వెంటనే టెండర్ పిలిచి నాకు తెలిసి 3.5 కోట్లు అనుకుంటాను. 3.5 కోట్లతో ఆ డ్రైనేజీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. సో ఈ విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూజివీడు పట్టణానికి మరి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమం కానీ లేదా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మా పార్టీ కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉండి వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, త్వరలో క్రికెట్ స్టేడియం కూడా మేము శంకుస్థాపన చేయాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాం. తప్పకుండా దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్ననే మరి మన ఇక్కడ బంగినపల్లి తోటలో ఒక హాస్పిటల్ పిహెచ్సి శాంక్షన్ చేపించాం. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 2 కోట్లు విలువ చేసే ఎక్విప్మెంట్స్ని, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ను కూడా శాంక్షన్ చేయించామని చెప్పేసి కూడా సందర్భంగా